ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీపై జరుగుతున్నటువంటి దాడులపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీలో కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అరకు ఎంపీ తనుజ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఆ ఎన్హెచ్ఆర్సీలో ఎటువంటి అంశాలు ప్రస్తావించారు, ఏమని ఫిర్యాదు చేశారు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర చాలాసార్లు కలిసాము. బట్ కలిసిన ప్రతిసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఎలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేస్తుందో అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే చైర్పర్సన్ సార్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. జరిగే అన్యాయాల పట్ల ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. కానీ ఈ మీడియా ముఖంగా నేను రూలింగ్ గవర్నమెంట్కి టీడీపీ గవర్నమెంట్కి చెప్పదలుచుకునేది ఒక్కటే, ఈరోజు లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది అని చెప్పేసి మీకు ఇష్టం వచ్చినట్టు అన్యాయంగా అరెస్టులు చేసుకుంటూ అన్యాయంగా ఇట్లాంటి అక్రమాలు చేయడం చాలా తప్పు. ఎందుకు అంటే ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారు, మేము రూలింగ్లోకి వస్తాము, అప్పుడు ఈ చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఈ మీడియా ముఖంగా ఒకటి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకటే చెప్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేశారు, ఇదే విధంగా దాడులు కొనసాగించినటువంటి ప్రయత్నాలు జరిగినాయి అప్పట్లో కూడా. కానీ ఇప్పుడు కూడా తెలుగుదేశంపై కూడా మళ్ళీ వైసీపీ కాలను రెచ్చగొట్టి ఈ విధంగా దాడులు చేస్తున్నారు, ఒక విధంగా అటాక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. ఈరోజు ప్రజలు మీకు ఈ అవకాశం ఇచ్చారు అని అంటే ప్రజలకు మంచి చేస్తారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డెవలప్మెంట్ ఉంటుందని, ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్పేసి మీకు అవకాశం ఇచ్చారు. అంతేగాని రివెంజ్ పాలిటిక్స్ చేస్తారని కాదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు నిజంగానే రివెంజ్ తీసుకొని ఉండుంటే సంగతి వేరేగా ఉండేది. కానీ ఒక ఎస్సీ అని చూడకుండా, ఒక ఎస్టీ అని చూడకుండా, ఒక మైనారిటీ, ఒక దళితులు అని చూడకుండా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందరికీ రావాలి అని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూసిన అంత మంచి లీడర్ మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ వేయడం కూడా తప్పని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. అంటే ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు మీరు అందరూ ఎన్హెచ్ఆర్సీలో కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, వారు ఏమని చెప్పారు? ఇంతకుముందు మేము చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా లోకల్ ఇష్యూ కోసం నేను వెళ్ళాను. ఆ రోజు కూడా ఒక 175 గురుకుల పాఠశాలలో గర్ల్ స్టూడెంట్స్ కంటామినేషన్ వాటర్ వల్ల జాండీస్ బారిన పడ్డారని చెప్పేసి ఆ ఇష్యూ మీద మేము వెళ్ళడం జరిగింది. ఆ రోజు కూడా వితిన్ 1 వీక్లోని ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ టీం వచ్చి అక్కడ సర్వే చేయడము, అక్కడ మాకు పాజిటివ్గా రిపోర్ట్ ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషం కలిగించింది. అయితే ఆ జరిగిన ఇన్సిడెంట్కి మేము థ్యాంక్స్ చెప్తూ ఆయన మళ్ళీ ఇంకొకసారి కలిసాము. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్యకర్తల దగ్గర నుండి ఎక్స్ మినిస్టర్స్ వరకు జరిగిన అన్యాయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము. ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, పాజిటివ్గా రియాక్ట్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. అంటే లడ్డు తిరుమల టీటీడీ లడ్డు సంబంధించినటువంటి అంశాలు సరే, జంతు కొవ్వు కలవదని చెప్పేసి కూడా ఒక రిపోర్ట్ కూడా రావడం జరిగింది. కానీ కల్తీ జరిగిందనేది మాత్రం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దానిపై ఏమంటారు? కల్తీ జరిగింది కాబట్టే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పట్లేదు. కల్తీ జరిగింది కాబట్టే కదా ఈరోజు టీటీడీ ఈఓ గారిని మార్చడం జరిగింది. కల్తీ జరగలేదు కాబట్టే ఇవన్నీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఎంత ముందుకైనా వెళ్ళడానికి వాళ్ళు వెనక్కి తగ్గరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మొత్తంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖచ్చితంగా కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీ నుంచి కూడా మాకు సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది. ఖచ్చితంగా వారిపై చర్యలు కూడా తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా ఎంపీ కూడా చెప్పడం జరుగుతుంది. అవి RTV న్యూఢిల్లీ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.